టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్కార్ ఏర్పడితే ఆ స్కార్ బ్యారేజ్ మొత్తాన్ని కొట్టేస్తుంది, కిందకి ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కూడా పట్టించుకోవట్లా. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎందుకు తవ్వకాలు చేస్తూ ఉన్నారు? రోజుకు 2 కోట్ల రూపాయలు బొక్కి ఎన్నికల్లో గెలవాలని ఆ డబ్బు ఖర్చు పెట్టమని రాజమండ్రి చుట్టుపక్కల దాస్తా ఉన్నారు. అదేమంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అంటున్నారు. అధికారులకు పట్టడంలా కలెక్టర్ గారికి అంతకంటే పట్టదు. కలెక్టర్ గారికి పాపం అధికార పక్ష సేవలతోనే సరిపోతుంది. నేను 2-3 సార్లు ఢిల్లీ ఒక 2 కోట్ల రూపాయలు మీరు ఏదో గ్రాంట్ ఉంది కనుక ఆ గ్రాంట్లో పనులు చేయించమంటే ఆమెకు తీరికలేదు. పరిశీలించడానికి పర్యవేక్షించడానికి ఆమెకు తీరికలేదు. అధికార పక్షానికి బాగా వదలడానికి సరిపోయే పరిస్థితి ఉంది. మేము అడుగుతాం, ఇవాళ మంత్రి గారు చెప్పారని హడావుడి పడుతూ ఉన్నారు. అంటే అధికార పక్షాన్ని గెలిపించడం కోసం రెవెన్యూ యంత్రాంగం పడుతున్న తపన మనకు కనపడతా ఉంది. హడావుడిగా చెత్త తీయటం లేదు, పరిపాలన అధ్వానంగా ఉంది, స్థానిక పరిపాలన సరిచేయండి అని చెప్తే పాపం తీరికలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కనుక హడావుడిగా శంకుస్థాపనలు శిలాఫలకాలు వేస్తున్నారు మంత్రి గారు.